మేము ఒక మహిళను ఒక ఎస్టీని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా చేసిన ఘనత మాదే, బీజేపీ దే అని చెప్పుకునేవారు ఏ విధంగా నిన్న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పదవిలో ఉన్నటువంటి ఒక మహిళను ఒక ఎస్టీ వర్గానికి చెందినటువంటి ప్రెసిడెంట్ను ఏ విధంగా అవమానం పాలు చేశారో, అద్వానీ గారికి భారతరత్న అవార్డు సమయంలో ప్రోటోకాల్ను కూడా పాటించకుండా ఏ విధంగా విస్మరించుకుంటా ప్రవర్తించడం జరిగిందో మనమంతా చూసాం. ఇదంతా మీ దృష్టిలో ఆల్రెడీ ఉంది. మళ్ళీ కూడా ఒకసారి ఏ విధంగా ద్రౌపది ముర్ము గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు గౌరవనీయులు నిలబడితే మోడీ గారు ఏ విధంగా కూర్చుండటం జరిగిందో అది కూడా మనం చూస్తా ఉన్నాం ఈ ఫోటోలో. సాధారణంగా మనం కూడా ఎవరైనా పెద్దలు వస్తే లేచి నిలబడి గౌరవించడం జరుగుతుంది. కానీ ఈ ప్రధానమంత్రి మోడీకి ఆ సోయి కూడా లేదు. ఆమె అద్వానీ గారికి మాల వేసి భారత రత్న అవార్డు ఇవ్వటానికి దగ్గరకు వచ్చిన సందర్భంలో ఏదైనా ప్రోటోకాల్ అవగాహన ఉన్న వ్యక్తి అయితే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మీద గౌరవం ఉన్న వ్యక్తి అయితే చివరకు అద్వానీ మీద ఏమైనా గౌరవం ఉన్నా కానీ ఆయనకు లేచి నిలబడేవాడన్న మాట నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ప్రోటోకాల్ ప్రకారం చూస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తర్వాత ప్రోటోకాల్ అనేది వైస్ ప్రెసిడెంట్ ఉంటారు ప్రోటోకాల్లో. జగదీప్ ధన్కర్ గారు ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఉపాధ్యక్షుడు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈ ఫోటోలో చూస్తే ఆయననేమో అద్వానీ గారికి దగ్గర కూర్చోవటం జరిగింది. ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేది దూరంగా ఒక వరుసలో కూర్చుంటబెట్టడం జరిగింది. ఇది కూడా ప్రోటోకాల్ కు విరుద్ధం అన్నమాట నేను మనవి చేస్తా ఉన్నాను. మోడీ గారు భారత ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ప్రోటోకాల్ పాటించినందుకు ఆయన క్షమాపణలు చెప్పాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేస్తుంది. మోడీ ఎప్పుడు భారతీయ సంస్కృతి గురించి, భారతీయ సంప్రదాయం గురించి గొప్పగా చెప్తా ఉంటాడు. మరి నిన్న ఎందుకు ఆ సంప్రదాయాన్ని పాటించలేదని నేను సూటిగా మోడీ గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు అధికార అహంకారంలో
సంప్రదాయాలను కూడా మర్చిపోతున్నారా? విలువలను కూడా మర్చిపోతున్నారా? ప్రెసిడెంట్ కు వైస్ ప్రెసిడెంట్ కు ఏ విధంగా గౌరవించాలనో అది కూడా మర్చిపోతున్నారా మీరు? ఇది యావత్ భారత జాతి సిగ్గుతో తలవంచుకోవాల్సినటువంటి అంశం అనే మాట మీకు మనం చేస్తా ఉన్నాను. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను ఎస్టీ వర్గానికి చెందినటువంటి ఒక మహిళా ప్రెసిడెంట్ ను అవమానించడం మోడీ ద్వారా ఇది మొట్టమొదటిసారి కాదు. బీజేపీ ప్రభుత్వం ద్వారా ఇది మొట్టమొదటిసారి కాదు. పార్లమెంట్ భవనాన్ని, కొత్త భవనాన్ని, పార్లమెంట్ భవనాన్ని ఓపెన్ చేయడం జరిగింది. దానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు అవమానం లేదు. వస్తే ప్రోటోకాల్ ప్రకారం ఆమెతో చేయించాల్సి వస్తుంది కాబట్టి ఆమెను ఆహ్వానించడం జరగలేదు. అదేవిధంగా అయోధ్యలో రామమందిరం, బాలమందిరాన్ని, బాల శ్రీరాముని ప్రతిష్ఠించుకుంటున్నామనేసి పెద్దగా గొప్పగా చెప్పుకొని ప్రచారం చేసుకొని రేపు ఎన్నికల్లో దాని ఫలితం అనుభవించాలనే ప్రయత్నం చేస్తున్న వీరు ఆ బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపనకు కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను పిలవలేదు. ఎందుకు పిలవలేదని ప్రశ్నిస్తా ఉన్నారు. ఆమె షెడ్యూల్ తెగకు చెందిన మహిళ కాబట్టి పిలవలేదా? ఆ ఆవిష్కరణకు ప్రధానిగా మీరే అర్హులా? జాతికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం వారికి ఉంది. వచ్చే ఎన్నికల్లో ఈ దేశ ప్రజలు మోడీ గారి అహంకారాన్ని, అహంభావాన్ని దెబ్బతీసే విధంగా వాళ్ళ నిర్ణయం ఉంటుంది. ఓటు వేస్తారనే మాట నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.